నమస్కారం ప్రజలారా. మనం బిల్ గేట్స్ అమరావతికి రావడం పైన ఒక వీడియో చేసినాం. ఆ వీడియోకి వచ్చినటువంటి కామెంట్లు, మీ అభిప్రాయాలు ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే మనం అన్నను ఏదో ఒక రకంగా ప్రధానమంత్రిని చేద్దామని మనం ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా మీ అభిప్రాయాలు కూడా నేను తెలుసుకోవాలి కదా. అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే వీళ్ళు వచ్చారు, ఎవరు? బిల్ గేట్స్ వచ్చినారు. మరి మన అన్న అధికారంలో ఉంటే ఎటువంటి వాళ్ళు వచ్చారు? మనం రాబోయే రోజుల్లో అన్న ప్రధాని అయితే ఎటువంటి వ్యక్తుల్ని అన్న తీసుకురాగలుగుతాడు అనే దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. మొన్నటి వరకు పొరపాటున అన్న ఏమైనా మళ్ళీ జగనన్న వస్తాడేమో అని ఆశ ఉండేది. కానీ నీ పనితీరు చూస్తుంటే మొత్తానికి ప్యాలెస్లకే అంకితం అయ్యేలా ఉన్నాడుగా అన్న అని ఒక కామెంట్ పెట్టినారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. నేనేం చెప్తానంటే 5 సంవత్సరాల పాటు అన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు తప్ప బయటికేం రాలా. ఒకవేళ బయటకు వచ్చినా కూడా పోలీసులు, వందలాది మంది పోలీసులు, అదేవిధంగా పరదాపాట్లు, బారికేళ్లు కట్టుకొని పోలీసుల వలయంలో తిరిగినాడు తప్ప మరి అన్న ఏం ఒకడే రాలా. అదేవిధంగా చంద్రబాబు ఆఫ్టర్ ఆల్ బిల్ గేట్స్ని కలిశాడు. అదే జగన్ అయితే బతికుంటే బిల్లాడని ఆంధ్రాకి రప్పించేవాడు అన్నాడు. వాస్తవమే కదా అది. మనం అధికారంలో ఉంటే ఇటువంటి, అంటే మనం అధికారంలో ఉండాలా, ఆయన బతికన ఉంటే ఏదో ఒక రకంగా మరి ములాఖాతై మరి తెప్పించేవాడు. అదేవిధంగా మనకు ఆ గేటు ఈ గేటు ఏ గేటు అవసరం లేదన్నా మనన్న ప్రధానమంత్రిని చేసుకున్న దాకా మనం ఆగిపోకూడదు. ఎక్కడా కూడా ఆగేదిలే. ఎందుకంటే మీరు ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటే, మీరు ఈ విధంగా అన్నను ప్రధానమంత్రిని చేద్దామని చెప్పి మీరు ఈ విధంగా ఇంత యాక్టివ్గా ఉంటే నేను ఎందుకు ఆగుతా? నేను కూడా ఏం ఆగేటువంటి పరిస్థితులు ఏమి లేవు. బిల్ గేట్స్ని తెచ్చి డెవలప్ చేస్తాడు. జగనన్న లండన్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చి ఇక్కడ సేల్ చేస్తాడు. లండన్ టాబ్లెట్ల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు కూడా అది అందరికీ ఉంటాయి, మనం ఆ విధంగా మాట్లాడకూడదు అనేది కూడా నేను చెప్తా ఉంటా. గుడ్డు పెట్టి పొదిగే లోపల మా మావయ్యకు 11 ఇచ్చారు అందరూ అంట. అది నిజమే కదా. అప్పుడు అన్నాడు కదా మన అమర్నాథ్, గుడ్డు పెట్టాలా, అది పొదగాల, అది పొదిగిన తరువాత కదా అది ఇది అని చెప్పి అన్నాడు. ఆ పొదిగే లోపల మనకు 11 వచ్చినాయి, మధ్యలో 5 తీసేశారు అనుకోండి. సరే, మరి ఆ రోజుల్లో ఆ విధంగా మనం వడియాలు, అప్పడాలు, రకరకాలుగా పాలు లేకుండా నెయ్యిని తయారు చేయడం వైసీపీకి సాధ్యం. వైసీపీ క్లోజు. వైసీపీ కరుడు కట్టిన కార్యకర్త సీమరాజా, నమస్తే నైనా. అన్న నువ్వు లేకపోతే అన్న ఎలా ప్రధాని అవుతారో నేను ఆందోళన చెందుతున్నాను. నువ్వు 100 ఏళ్ళు జీవించాలంట. నైనా దేవుడు నిర్ణయం. అదేవిధంగా ఏదో మన జగనన్న అంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడు మనకు దాన్ని ఏదో అంటాడు, అది అన్నకే సాధ్యం. అట్లాంటి మాటలు మాట్లాడాలంటే మనలాంటి వాళ్ళు మాట్లాడలేరు. అదంతా అన్నకే సాధ్యం. జగనన్న బిల్ గేట్స్తో ఎందుకు కలవలేదు అంటే ఇట్ ఈస్ లెంతీ క్వశ్చన్. అది వాస్తవమే. తాడేపల్లె కొంప గేటు చూడు, ఏ గేటు గొప్పదో చూడు. వాస్తవంగా చెప్పినాడు. వీళ్ళు ఖచ్చితంగా మనలాంటి వాళ్ళే ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే బిల్ గేట్స్ కన్నా గొప్పది మన జగనన్న ఇంటి చుట్టూ ఉండేది గేట్ ఏదంటే మరి బిల్ గేట్స్ కన్నా గొప్ప గేటే కదా, మరి తక్కువే కాదు కదా. అదేవిధంగా బిల్ గేట్స్కే బిల్లు అడుగుతాడు, గేట్స్కే గేట్ వేస్తాడు కాబట్టి అంట. ఓకే, మన అన్న స్థాయి ఏంది? బిల్ గేట్స్ను ఆహ్వానం చేసి రప్పించడానికి తనకు తానే వస్తే సమయం ఉంటే కలుస్తాం అన్న స్థాయి అది. మరి వాస్తవమే కదా. బిల్ గేట్స్ ఒకవేళ మన జగనన్న కాడికి వచ్చితే కల్లో అయినా సరే, ఒకవేళ కల్లో అయినా వచ్చాడు కదా, వచ్చితే మన అన్నకి సమయం ఉంటేనే కలుస్తాడు. సమయం లేకంటే కలిసేటువంటి వ్యక్తి కాదు. కలవాలనేటువంటి ప్రయత్నం కూడా చేయడు. ఎందుకు? మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం, మన దగ్గర ఉండేటువంటి పాలేరులకు మంత్రి పదవులు ఇచ్చినాం. మనకు ఎక్కడా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేనన్ని అంతమందిని మన ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్నాం. ఇంకా అటువంటిప్పుడు మనకు బిల్ గేట్స్తో ఏం పని? బిల్ గేట్స్ అమ్మ మొగుడికి నేను ఎండేది. మన అన్న మనసులో మాట, మన జగనన్నకి బిల్ గేట్స్ అపాయింట్మెంట్ ఇస్తాడా అసలు? ఎందుకు ఈకింటే కొంటాం, లెక్కించి కొనడా అని అపాయింట్మెంట్ ఎవడికి కావాలి అసలు? మనం అధికారంలో ఉంటే 5 సంవత్సరాల పాటు ఎక్కడైనా సరే ఎవరినైనా సరే ఆహ్వానించినామా? రాష్ట్రాన్ని డెవలప్ చేయమని వాళ్ళని ఏమన్నా కోరినామా? ఎవరైనా అప్పుడు చంద్రబాబు నాయుడు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి కంపెనీలను కూడా తరివేసినటువంటి చరిత్ర మనది. అటువంటి దాఖలాలు ఉన్నాయి మనకు. ఏం ఆశామాషాగా కాదు కదా. అదేవిధంగా మన జగనన్న అధికారంలోకి వస్తే సన్నీ లియోన్ని తీసుకొస్తామంట. అయ్యమ్మా ఏందిరా ఇది రే.
సన్నీ లియోన్ అప్పుడే కాదు, ఇప్పుడైనా వచ్చాది ఆయనకు డబ్బులు ఇవ్వాలా వచ్చాది అంతే కదా. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరైనా కూడా, సినిమా పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు మరి ఇంకొకరైనా ఎవరైనా అంతా క్యాషే, అంతా లెక్కతో పనే. అది మన దగ్గర పుష్కలంగా కావాల్సినంత ఉన్నది. ఏమవుతుంది ఇంకా తీసుకోవచ్చారులే. ఈసారి జగనన్న అధికారంలోకి వచ్చితే మనం వచ్చాము ఖచ్చితంగా 2039లో. వచ్చినాక ఖచ్చితంగా ఆమెను తీసుకొని వచ్చి ఈసారి ఒక డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేద్దాంలే అన్నతో మాట్లాడి. నమస్తే సీమరాజు అన్న, ఈ మారి ఏపీలో బిల్ గేట్స్ వాళ్ళంతా వస్తే మన అన్న ఎప్పుడు నా ప్రధాని అయ్యేది, నువ్వు దయచేసి కొంచెం శ్రద్ధ పెట్టన్నా, మన అన్న ప్రధానమంత్రి అవ్వాలి, ఖచ్చితంగా అవుతాడు. అయ్యేదానికే మన ప్రయత్నం, అయ్యేదానికే మనం నిరంతర శ్రమ, ఊరికేకడ కాదు. ఎన్ని జన్మలు ఎత్తితే జగన్ ఆంధ్రాకు బిల్ గేట్స్ని తీసుకురాగలడా? ఎందుకు తీసుకురాలేడయా అంటే చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొద్దామనే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించి ఉపాధి అవకాశాలు కల్పిద్దామనే. అంటే మేము చేయలేమా? మాకు చేతరాదా? మాకు చేతరానిట్టు మేమంత పనికిమాలమైనట్టు చెప్తారే. అదేవిధంగా సీమరాజు అన్న, మీ విశ్లేషణ చాలా బాగుంది, మీ వీడియో ఆలోచన పరంగా ఉంది. ఏదో అన్నంత తెలివి లేకపోయినా, అన్నంత విషయ పరిజ్ఞానం లేకపోయినా, అన్నకున్నంత మంది సలహాదారులు మనకు లేకపోయినా, అన్న కోసమే ఈ పోరాటం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలారా. అదేవిధంగా మన అన్న పాలనలో జాకెట్ డ్రాయర్ల ఫ్యాక్టరీని కూడా తరిమేశాం. ఏమి సిగ్గులో కూడా రబ్బా తరిమేసినాం, వాస్తవమే కదా. ఎందుకు? డ్రాయర్లోడైనా లేకంటే ఇంకొకడైనా ఖచ్చితంగా మన అన్నకు కప్పం కట్టాలా. కప్పం కట్టిన తర్వాతనే ఆ ఫ్యాక్టరీలు, ఆ కంపెనీలు ఏవైనా కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం కప్పం కట్టకుండా మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకున్నాము, ఆయన మాకు స్థలం ఇచ్చినాడు, ఆయన మా ఫ్యాక్టరీ పెట్టుకునేదానికి పర్మిషన్లు అన్నీ ఇచ్చినాడు, ప్రభుత్వ పరంగా లీగల్గా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఎందుకు కట్టాలి కప్పం అంటే దొబ్బేసినట్టల్లా. అందుకే దొబ్బేసింది. అమర్ రాజా బ్యాటరీని కూడా పక్క రాష్ట్రానికి తరలేసినాము. ఏమి అర్థం కాలా? మరి మన జగనన్న అయితే గంజాయి తోటలోకి తీసుకెళ్ళేవాడు. మా జగనన్న అంటబ్బా ఏమున్నారు రైనా, మంచిగా ఉన్నారు. మరి అది గంజాయి కూడా ఒక పంటే కదా ప్రజలారా. ఇప్పుడు గంజాయిని కూడా పండియాలంటే దానికి ఏ విధంగా దుక్కి చేసుకోవాలా, ఏ విధంగా ఎరువులు వేయాలా, ఏ విధంగా వాటికి ఏమైనా మందులు కొడతారా, లేకంటే వాటిని ఏ విధంగా డెవలప్ చేయాలా, వాటిని ఎంత మోతాదులో నీళ్లు కట్టాలా, ఇవన్నీ కూడా ఉంటాయి. అది పంట కాదేమరా? కాదు, అది పంట కాదా? మా జగనన్న అయితే గంజాయి తోటలోకి తీసుకోమేవాడు అని చెప్తున్నావు. అది పంట కాదో, అదే ఊరికే వచ్చదా? అదేవిధంగా అన్న సీఎంగా ఉన్నప్పుడైతే లెటర్ రాసేవాడు, అది ఆలస్యంగా అందింది. ఇప్పుడు వచ్చాడు మా జగనన్నని పొగడాల్సింది పోయి ఏమిటి మాటలు. సూపర్, మళ్ళీ కామెంట్ నాకు నచ్చింది. ఎందుకంటే మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లెటర్ రాశాడు, ఏమని? మీరు మా దేశానికి రండి, మా అమరావతికి రండి అని. సరే, దేశానికి వచ్చినాడు. మరి అమరావతికి రావడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నాగడి ఆలోచన రాలేదా? అన్న ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో లేఖ రాయబట్టే ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసినాడు బిల్ గేట్స్ అంటారు. మనోళ్ళు కరెక్ట్గా ఉన్నారు, మనమే ఒకరు ఇదిగా ఉన్నాము. నో బిల్ గేట్స్, ఓన్లీ ప్యాలెస్ ఐరన్ గేట్స్. ఓకే సీమరాజా, నీ కోసం ఎదురు చూస్తున్నాం, నువ్వేం చెప్తావు అని. సీమరాజా, ఎలాగైనా అన్నను ప్రధానమంత్రిగా చూడాలని ఉంది, ఖచ్చితంగా చూద్దాం. మనం దాంట్లో ఎటువంటి డౌట్లే, చూసేదానికే కూడా మన పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఎటువంటి ఇది లేదు. అమెరికాలో పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి తయారు చేసే వాళ్ళు ఉంటే చెప్పండి, మా అన్న చిక్కటి చిరునవ్వుతో తీసుకొస్తాడు. ఇప్పుడు ఇటువంటి ఫ్యాక్టరీలో అమెరికాలో లేకుంటే మన గుడివాడ మన్నాథ్ని పంపించినామంటే ఆ యూనిట్కి కావాల్సిన మిషనరీలు అన్నీ కూడా ఆడ దాన్ని సప్లై చేసి ట్రయల్ రన్ వేసి కూడా వచ్చాడు. ఏం ఇబ్బంది ఏమి లేదు. అదేవిధంగా ఇంగ్లీష్లో పెడితే మనం అసలే చదవలేము, మనకి ఇంగ్లీష్ రాదు. మన అన్న పెద్ద వ్యాపారవేత్త, ఇంకా ఎవడో ఎందుకో. ఓకే సూపర్, నిజమే కదా. మన అన్న చేసిన వ్యాపారాలు ఎవరన్నా చేయగలుగుతాడా? ఇసుక వ్యాపారం చేసా, మైనింగ్ వ్యాపారం చేసా, ఎర్రచందన వ్యాపారం చేసా, గంజాయి, డ్రగ్స్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏమన్నా లావాదేవీలు ఉంటే అది ఒక వ్యాపారంగా మార్చుకునే మనం చేసిన వ్యాపారాలు ఎవడు కూడా చేయలేడు, చేయబోడు కూడా. క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి అనేది అన్నకు తెలుసా? సూపర్ రాజా అంట. క్వాంటమ్ వ్యాలీ గురించి మాకు తెలియబడలే, మాకు నోట్ల కట్టల గురించి తెలిచ్చే చాలు, ఏ విధంగా అవినీతి చేయాలనో తెలిచ్చే చాలు, ఏ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేయాలనో తెలిచ్చే చాలు.
మాకు ఇవన్నీ తెలియాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అదేవిధంగా సూపర్ సోమరాజా గారు బిల్ గేట్స్ గారు ఆంధ్రాకు వచ్చారంటే అతి త్వరలో అన్న ప్రధానమంత్రి అయినట్టే. సూపరు. అప్పడాలు వడియాలు కంపెనీలు పెట్టించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అమెరికాలో కల్పిద్దాం. గుడ్డు మంత్రి. ఓకే, తప్పకుండా కల్పిద్దాం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. అన్న బిల్ గేట్స్ని కలవాలంటే హోటల్లో బిల్లు ఎగ్ కొట్టినంత ఈజీ కాదన్నా. అప్పట్లో మన అన్న ఉంటే హైటెక్ సిటీని నేలమట్టం చేసేవాడు అంట. ఓకే, అప్పట్లో మనోడుగా ఉంటే హైటెక్ సిటీ అప్పుడు కూడా దానికి కూడా చాలా మంది అడ్డపడినారు కదా. హైటెక్ సిటీ ఏమవుతుంది, ఆడ కడితే ఏమవుతుంది, ఇప్పుడు మన రాజధాని కడితే మనకేం వస్తుంది అన్నటువంటి వాళ్ళంతా కూడా అటువంటి వాళ్ళు అప్పుడు కూడా ఉండి మాట్లాడినారు. సరే, ఏదో జరిగిందిలేమ్మా. అసలే ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి కదా, మరి ఇప్పటి నుండే రెస్ట్ తీసుకోవాలి బెంగళూరులో. సూపర్. అవును, ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తికి ఇప్పటి నుంచి కూడా విశ్రాంతి అనేది అవసరం కాబట్టి బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్నాడు అని కూడా చెప్తున్నారు. మన జగనన్న ప్రభుత్వంలో లూడోస్ అమ్మే వాళ్ళని వచ్చారు. అందుకే మనం మన జగనన్న థాయిలాండ్కు పంపించేద్దాం. సీమరాజా, థాయిలాండ్కు ఈ ల్యాండ్కు పాడురా అన్న, ఎట్లా కనపడతాడు పోయి, థాయిలాండ్ పోయి మంచిగా కనపడతాడా? అదేవిధంగా సీమరాజా గారు వాళ్ళు మొదలు పెట్టారు, ఇప్పుడు వచ్చారు. మీ ప్రధానమంత్రి ప్రయత్నాలు మాత్రం ఆపొద్దు. ఆపండి ఆయన, ఎందుకు ఆపుతాను? మీరు ఇంతమంది ప్రధానమంత్రి చేయాలనుకునేటప్పుడు నేను ఎందుకు ఆపుతాను? ఇప్పుడు ఈ నాయకుడిని ప్రధానమంత్రి నువ్వే చేయాలి, పడుతున్నాడు నాకు తెలుస్తుంది సీమరాజా. ఖచ్చితంగా చేద్దాం. మనం చేసేదానికే మనం ఉండేది ఇక్కడ. బిల్ గేట్స్ ఏపీకి వచ్చాడుగా, ఇక ఏపీ దశ తిరిగిపోద్ది. ఏపీ ఐస్ ఇన్ టాప్, ఏందో ఇంగ్లీష్లో పెట్టాడు, టాప్ 1 ప్లేస్లో అంట. నెక్స్ట్ 2 ఇయర్స్లో 2 ఇయర్స్లో రాసి పెట్టుకోండి అని చెప్పి, 2 ఇయర్స్లో రాసి పెట్టుకోండి పక్కా అని చెప్పినాడు. మేము అధికారంలో ఉంటే ఎప్పుడో తెద్దుమో, మేము అధికారంలో లేకనే ఈ కథలన్నీ ఇక్కడ. అదేవిధంగా అన్న అయితే రపా కోసం దావూద్ ఇబ్రాహీం ఇంకొకటి కూడా ఏందో రాశారు. లాంటి వాళ్ళని ఇన్వైట్ చేసేవాడు. గుడ్డు పొదగొట్టం ఈజ్ పర్సనల్లో. నమస్కారం ప్రజలారా. సొంత చెల్లిని వల్గర్గా తిట్టించిన మహోన్నత వ్యక్తి మీ అన్న పులివెందుల పులి. అవును, మీ చెల్లెలు తిట్టించావా? మీ ఇంట్లో వాళ్ళని ఏమన్నా తిట్టించినావా? మా ఇంట్లో వాళ్ళని మేము తిట్టించుకున్నాం, మీకెందుకు వచ్చింది బాధ? అదేవిధంగా ₹5 క్యాంటీన్ ఏంది, ఫిష్ మీల్ సో క్లోజ్డ్ అన్న క్యాంటీన్ అంటే ఏందబ్బా. బిల్ గేట్స్ చౌదరి వాళ్ళు కూడా మా వాళ్ళు అన్నారు కదా, ఇది కులానికి సంబంధించిందా లేదంటే ఎటబ్బా ఏందని చెప్పి ఇక్కడ ఆలోచన చేశారు అప్పుడు. ఎందుకంటే నేనే చెప్పిన, ఖచ్చితంగా మనోళ్ళు అధికారంలోకి మనోళ్ళు వచ్చినారంటే కులానికి అంటగడతారు. బిల్ గేట్స్ అనేవాడు కూడా కమ్మోడా లేదంటే ఎట్టా అని చెప్పి కూడా ఆలోచన చేస్తారని చెప్పిన. మీ కామెంట్ కూడా అట్టే ఉండాలి. మీ అన్న విషయంలో మీ అన్న ఆస్తులు జనాలకి పంచాలి, అది కుదరదు. ఇంట్లో నుంచి ₹1 తీసి ఏమీ చేయడం, జనాలకు పంచాల్సిందే బొక్క. నీలాగా మాట్లాడే దమ్మున్న దమ్ము మన పార్టీలో ఎవరికి లేదన్నా నైనా. నేను దమ్ములు గుండ్లు లేదంటే పులులు సింహాలు అని చెప్పలా. కేవలం మన అన్న కోసమే అన్నను ప్రధానమంత్రిని చేయాలని చెప్పేటువంటి దీంట్లోనే మనం మాట్లాడుకుంటా ముందుకు పోతా ఉన్నాము. అదేవిధంగా మన నినాదం రపా, మన ఆయుధం గొడ్డలి, అబద్ధాలు బూతులు మన రోజువారీ కార్యక్రమం. సరే, ఎట్నో ఏదో ఒకటి మనం పిలిస్తే ఎవరు వస్తారో తెలుసా? ఎవరు వచ్చారో? ఎర్రచందన స్మగ్లర్లు వచ్చారు, అక్రమంగా మైనింగ్ చేసేవాడు వచ్చాడు, గంజాయి, డ్రగ్స్, అదేవిధంగా మర్డర్ కేసులు ఉండేటువంటి వాళ్ళు, పీడీ యాక్ట్లు ఉండేటువంటి వాళ్ళు, రౌడీ షీటర్లు, దేశాలు దాటించి స్మగ్లింగ్లు చేయాలనేటువంటి వాళ్ళు, అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించేటువంటి వ్యక్తులు, ఇటువంటి వాళ్ళు మనం పిలిచే వచ్చారు. ఎందుకంటే మన దగ్గర ఉండేదే అటువంటి వాళ్ళు కదా. మనం ఇటువంటి హేమాహేమీలందరూ వేరే వాళ్ళ దగ్గర నిలబడాలన్నా కూడా నిలబడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చట్టము న్యాయము అవన్నీ అంటారు, మన దగ్గర అవన్నీ కుదరదు. మనకు కావాల్సింది ఓన్లీ అదే టింగ్లే. సీమరాజా, చంద్రబాబు తన మంత్రులను బిల్ గేట్స్కి పరిచయం చేసినట్టు వైసీపీ మంత్రులను కూడా స్కామ్ గురించి చెప్పండి వీడియో రూపంలో. ఖచ్చితంగా నీకోసం అయితే చెప్తా. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ ఇటు వచ్చినారు, ఇటు వచ్చి ఈడ అది ఫలానా మంత్రి సో అని చెప్పినారు. మనోడు అయితే ఇటు వచ్చి ఎర్రచందనం బాగా బాగుతాడు, రేషన్ బియ్యాన్ని బాగా తరలించాడు, డ్రగ్స్లో కింగు, ఇసుకలో బ్రహ్మాండంగా కోట్లు దోశాడు. మనోడు మైనింగ్లో అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, బ్రహ్మాండంగా ₹వేల కోట్ల సొమ్ము చేసుకున్నాడు. ఈడు బాగా రెవెన్యూ డిపార్ట్మెంటు బ్రహ్మాండంగా
చేశాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో స్కాములు బ్రహ్మాండంగా జరిగినాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తాకట్టు పెట్టి ఇచ్చేసాడు. కానీ కొంత వాడు కూడా అమ్ముకున్నాడు. నాకు అది చెప్పుకుంటాంగా నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇటు టాటాడంగా మన వాళ్ళ మంత్రుల గురించి అదేవిధంగా ఇటు చూపించి ఇతను ఎమ్మెల్సీ, ఇతను చంపి డోర్ డెలివరీ చేసినాడు. ఈ వైద్య శాఖకు సంబంధించినటువంటి మినిస్టరు మాస్కులు అడిగిన పాపానికి నీకేదైనా మాస్కులు ఇచ్చేదని ఒక దళిత డాక్టర్ని చంపేయటం కూడా జరిగింది. ఇంకా ఇట్లా ఎన్నో మనం చెప్పుకోవాలంటే ఇట్లా ఎన్నో ఉంటాయి. అదే చంద్రబాబు నాయుడు లోపలికి వచ్చి టీంగ్ అని వచ్చాడు, అందరినీ వాళ్ళ మంత్రుల్ని పరిచయం చేశాడు, పోతాడు. ఇది మనకు రాబోయే రోజుల్లో ఇటువంటి చాలానే ఉంటాయి ప్రజలారా, మనం వేసి చూడాలా అంతే. మన అన్న స్థాయి ఏంది, బిల్ గేట్స్ స్థాయి ఏంది, అది వాస్తవం కరెక్ట్. మనోడి స్థాయి ఆడా, బిల్ గేట్స్ స్థాయి ఆడా, మనోడు ఎన్నో ఒక దిగ్గజం, అదేం సామాన్యమైన పని కాదు. నమస్కారం సింహరాజ్ అన్న, మీ అన్నయ్యని ఎంతమందిని కలిశాడు, రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశాడు, అవన్నీ నువ్వు చదవడానికి 2039లో మీ అన్నను పిఎం చేస్తాను అంటున్నావు కదా. ఇప్పుడు వరకు టైం సరిపోదునైనా మేము ఏం చేద్దాము, మేము ఏమి చేయలేము. ఇదో చూడు, ఈ విధంగా మంత్రుల్ని పరిచయం చేస్తున్నాడు. మీరు చూడండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంత్రుల్ని పరిచయం చేస్తున్నాడు. అదే మనోడు పరిచయం చేయాలంటే ఆ కథ వేరే, ఆ వ్యవహారం వేరే ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మీరు కూడా అన్నను ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేయాలని మీరు బ్రహ్మాండమైనటువంటి తపన పడతా ఉన్నారు. ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఇట్లే కొనసాగుతూ ఉంటుంది. నా ఈ పోరాటంలో మీరందరూ కూడా నాకు సహకరించారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నమస్కారం.